నమస్తే ఆదాబ్. నా పేరు ఖాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. వెల్దుర్తి నుంచి రామాలకోట పోయే దారిలో మసీదే షాహిద్ 2022లో దీన్ని స్థాపించడం జరిగింది. మరి మసీదులు కట్టడం ఒక పని అయితే దాన్ని కొనసాగించడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ మసీదే షాహిద్ని శిక్షావలి గారు ఆయన సొంత నిధులతో ఇక్కడ ఆ స్థలము మరియు దీన్ని మొత్తం సొంత నిధులతో ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు వెల్దుర్తిలో ఉన్నటువంటి అన్ని మసీదులను ఇక్కడ పిలిచి ప్రత్యేక ప్రార్థనలు చేసి అల్లా ఆశీర్వాదం తీసుకొని అందరు ఐక్యంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు మరి భోజనాలు పెట్టి అందరినీ పిలిచి చేస్తే ఆ రోజు వరకే స్పందించినారు, కానీ ముస్లిమ్స్ తర్వాత స్పందించడం లేదు. ఎందుకంటే ముస్లింలు ఐకమత్యంగా ఉండాలి. ఇక్కడ ఒక మసీదు ఏర్పాటు చేస్తే ఇక్కడ అందరూ కూడా అల్లా ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అట్లాగే ధార్మికత అనేది చాలా అవసరము, ఆధ్యాత్మికంగా మనిషి మనుగడ అవసరం అని చెప్పి ఇక్కడ ఈ మసీదుని ఏర్పాటు చేశారు. మరి ఈ మసీదు ఏర్పాటు చేసి పాపం ఆయన సొంత నిధులతో సొంత ఖర్చులతో శిక్షావలి గారు చాలా కష్టపడి దీన్ని వ్యవస్థాపించారు. మరి దీని తర్వాత నడపాలి అన్నప్పుడు చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మసీదులు కట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని కొనసాగించడం చాలా కష్టమవుతుంది. మరి ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 5 మసీదుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళందరూ ఏకమయ్యి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇమామత్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ షాపులకి, ఇక్కడ ఉన్న కరెంటు బిల్లుకి మరి సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు ఈ మసీద్ని మనము ఇక్కడ కమిటీ ఏర్పాటు చేశారు. దీన్ని వక్ఫ్ బోర్డు కూడా చేర్చడం జరిగింది. కానీ అక్కడ నుంచి ప్రభుత్వం ఏదైతే కల్పించినటువంటి ఇమామత్కి మౌజన్ సాబ్కి ఇచ్చేటువంటి ఏదైతే వేతనం ఉందో అది రావడం లేదు. దీనికి అందరూ మనం సహకారం అందించినప్పుడే కదా మసీదులు అనేది అభివృద్ధి చెందుతాయి, ముస్లిం సమాజం అభివృద్ధి చెందుతుంది. మరి దీన్ని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. కేవలం ఓపెనింగ్లకు వస్తారు, ప్రార్థనలు చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఏంటి పరిస్థితి? దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వెల్దుర్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మసీదు ఇంకొక మసీదుని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది మనం అర్థం చేసుకుని మసీదు డెవలప్ అవుతుంది అంటే అక్కడ ఆధ్యాత్మికత పెరుగుతున్నట్లే. ఎవరైతే యువకులు ఉన్నారో యువకులు మంచి మార్గంలో పోతున్నట్లే. నమాజ్ వైపు ఎవరైతే వస్తున్నారో ఆ నమాజ్ వైపు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఏవైతే చెడు వ్యసనాలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేసినట్లే. కాబట్టి సమాజం మంచిగా ఉండాలి, సమాజం ముందుకు మంచిగా పోవాలి అంటే మసీదులు, ఈ చర్చిలు కానీ గుళ్ళు కానీ అన్నీ అభివృద్ధి చెందాలంటే కూడా మనము అందరం కలిసికట్టుగా సాయం చేయాలి. మరి మసీదులు ఏకం కావాలి, మసీదులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇప్పుడు ఇది నడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. నేను ఒక్కడినే అయిపోయాను, నాకు సహాయం చేయండి అని మరి శిక్షావలి గారు కోరుతున్నారు. ఆయన్ని బాంబే భాషగా కూడా పిలుస్తారు. కాబట్టి మరి వారి మాటల్లోనే ఈరోజు కనుక్కుందాము వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మసీదుని కొనసాగించాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందరూ సహాయ సహకారాలను అందించండి. ఈ మసీదుని వక్ఫ్ బోర్డు మనం అప్పచెప్తే ఆ వక్ఫ్ బోర్డు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు తీసుకొని మసీదుని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. మరి వారి మాటల్లోనూ కనుక్కుందాం. మసీదే షాహిద్ని 2022లో స్థాపించినటువంటి శిక్షావలి గారు మన దగ్గరే ఉన్నారు. వారి మాటల్లోనూ కలుద్దాం. అస్సలాము అలైకుం. చెప్పండి శిక్షావలి గారు, మరి ఇది స్థాపించినారు కదా, మీరు ఎలాంటి కష్టం వస్తుంది, మరి ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు? ఇంకా మేమే ఇప్పుడు దీన్ని నిర్మించి 3 ఏళ్ళు అవుతుంది సార్. ఈ 3 ఏళ్ళ నుంచి నెలకి షాప్కి ఇవ్వాలా, కరెంటు బిల్లులు ఇవ్వాలా, మోజన్కి ఇవ్వాలా. ఇవి మేము ఆన్లైన్లో చేసినాం కానీ ఇంతవరకు ఎవరు ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను ఒక్కరిని ఎంతవరకు అని చేయగలను. నెల 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తున్నాను. అందుకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళు ఎవరైనా సహకారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సరే, ఎన్ని సంవత్సరాలు అనేది మసీదు స్థాపించి? 3 ఏళ్ళు దాటి 4వ సంవత్సరం నడుస్తుంది సార్. మాకు నెలకి షాప్కి అలా ఖర్చులు నెలకు ఒక 15,000 వస్తుంది. ఆ ఖర్చు నేను ఒక్కరినే భరాయించుకుంటున్నా, ఎవరేమి ఇవ్వడం లే. అందుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆన్లైన్లో చేసి కానీ 2 ఏళ్ళు అయింది. వాళ్ళు కానీ ఎవరు ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈ విషయం వక్ఫ్ బోర్డు వరకు తీసుకుపోయినారా? తీసుకుపోయి అన్నీ చేసి ఇచ్చొచ్చినాం. కమిటీ కూడా ఏర్పాటు చేసిన అన్నీ చేసి ఇచ్చొచ్చినాం. మరి వేరే మనకు పెద్ద మసీదులు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమైనా స్పందించారా ఈ విషయం మీద? ఇంతవరకు స్పందించడం లేదు. మరి ఏదైతే ఈ మసీదు ఉందో దీన్ని ఒకటి కమిటీ ఏర్పాటు చేసినారు. కమిటీ ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డు వరకు కూడా తీసుకెళ్ళినారు ఫైల్ని. కానీ అక్కడ నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు అంటున్నారు. కాబట్టి
ఇప్పుడు మన ఎవరైతే ప్రస్తుత పెద్ద మసీదులు కొద్దిగా సీనియర్స్ ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోండి. ఇప్పుడు శిక్షావళి గారు ఆయన సొంతంగా ఒక్కడే ఇది అభివృద్ధి చేయాలనుకోవట్లేదు. నాకు అందరు సహాయం చేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే అల్లా ఆశీర్వాదం అందరికి కావాలి, కానీ ఒక శిక్షావళికే కాదు. ఇక్కడ నమాజ్ చదివే ప్రతి ఒక్కరికి అల్లా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అందరు కలిసికట్టుగా, ఈయనకు తెలియదు కాబట్టి మనం అందరం కూడా సహాయం చేసి దీన్ని వక్ఫ్ బోర్డు వరకు తీసుకెళ్తే ఇమామతులు, ఇక్కడ పనిచేసినటువంటి ఇమామతుల గారికి కానివ్వండి, ఇక్కడ పనిచేస్తున్న మౌజన్ సాబ్, ఆఫీస్ సాబులకు అందరికీ, మరియు కరెంటు బిల్లు కూడా మరి సహాయ సహకారాలు అందించినట్లు అవుతుంది. ఎందుకంటే దీనికి ఎటువంటి ఇక్కడ వేరే మార్గం లేదు, ఆదాయం వచ్చేటువంటి మార్గం లేదు. కేవలము ఇది దాతలు ఇచ్చేటువంటి వాటి మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే దీనికి ఎటువంటి దుకాణ సముదాయం లేదు, దీనికి ఎక్కడి నుంచి ఆస్తి రూపంలో కానీ డబ్బులు లేదు. కేవలం శిక్షావళి గారు ఆయన సొంత నిధులతో ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మసీదులో ఇక్కడ ఎవరైతే ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు నమాజ్ చదువుకొని వాళ్ళందరూ సుఖ సంతోషాలతో అల్లా ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఈ మసీదుని ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు వరకు తీసుకెళ్లి వాళ్ళ నుంచి ప్రభుత్వం కల్పించేటువంటి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే వీళ్ళకు ఆదాయం ఉందో, ఆదాయ వనరులు ఉన్నాయో అది ఖచ్చితంగా కల్పిస్తే చాలు, నాకేం అవసరం లేదు, ప్రతి నెల ఈ మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుందని చెప్పి వారు తెలియజేస్తున్నారు. మీ పేరేనా? నా పేరు మొహమ్మద్ రఫీ. మొహమ్మద్ రఫీ గారు, మరి మీరు ఇక్కడ ఉంటున్నారు కదా స్థానికంగా? ఇక్కడే ఉంటున్నాము. 1 సంవత్సరం పైన ఉండబట్టి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆయనే కరెంటు బిల్లులు, ఆఫీస్ స్టాఫ్కి, మోజన్కి అన్నీ బరాయిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది. ప్రజలైతే సుమారుగా వస్తున్నారు, నమాజ్ చదువుకుంటారు, టైం నమాజ్ చదువుకుంటూ పోతున్నారు. ఎంతమంది వరకు వస్తున్నారు? శుక్రవారం 40-50 మంది దాకా వస్తారు. మామూలు టైంలో 10 మంది దాకా వస్తారు. కానీ చదువుకోవడం పోవడం టైంకి గవర్నమెంట్ నుంచి కానీ ఏది లేదు. ఒక బోర్డు కాగితాలు కూడా ఇచ్చేసినాం. మొత్తం ఫామ్ ఏమేమి ఉన్నాయో వల్ల ఫిలప్ చేసి ఇచ్చేసినాం. ఇక్కడైతే ఏం లేదు. ఇప్పుడు ఆయన అట్టే కష్టపడి బరాయిస్తున్నాడు ఆయన సాయంతో. ఇప్పుడు ఇబ్బంది అయిపోయిందని చెప్తున్నాడు. గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తే నెల ఆయన సాయం అయినట్టు ఉంటుంది. మరి ముస్లిం సమాజానికి మసీదుల అభివృద్ధి చెందడం చాలా అవసరము. ముస్లిం సమాజానికి ప్రతి ఒక్కరూ కష్టపడి మరి దీన్ని డెవలప్ చేసుకోవాలి. అల్లా ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి మరి శిక్షావళి గారు ఆయన సహాయార్థం ఇక్కడ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి మసీదు వాళ్ళు వెంటనే స్పందించి దీనికి ఖచ్చితంగా ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది కల్పించాలని చెప్పి మనకు శిక్షావళి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలు కోరుకుంటున్నారు. నమస్తే. ఖాజా హుసేన్, క్రాంతికిరణం.